హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు కంప్లీట్ కోర్స్ పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, అలాగే పేపర్ 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు కేవలం 999కి మాత్రమే మీకు ఈ కోర్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా 6 months వ్యాలిడిటీతో టాప్ నాచ్ ఫ్యాకల్టీ, లక్షలాది మంది విద్యార్థులకి బోధించే అనుభవం ఉన్న ఫ్యాకల్టీచే ఈ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానిలో మీకు స్టూడెంట్ ఆర్ పేరెంట్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. స్టూడెంట్ అని సెలెక్ట్ చేస్తే మీకు కింద స్టోర్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు సంబంధించిన కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మీకు ఈ కోర్సు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే 9393787373కి కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. Good morning, students. Welcome to RSB Education. My name is Nikhil Anand and I'm your verbal trainer. So let's begin, people. What is the first topic? Subject, verb, agreement. ఆల్రెడీ మనం ఏం చెప్పాను, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాను, ఎందుకంటే మేజర్ చంక్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ టాపిక్ లోంచి అడుగుతారు. రైట్, బట్ ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈజ్ అ సబ్జెక్ట్ అని ఎవరైనా అడిగినప్పుడు మీరు ఏం ఆన్సర్ చెప్తారు? వెరీ సింపుల్. ఎ సబ్జెక్ట్ కెన్ ఐదర్ బి అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్. ఫాస్ట్గా ఇలా చెప్పాలి. వాట్ ఈస్ అ సబ్జెక్ట్ అని అడిగినప్పుడు సర్ ఆర్ మేడమ్, ద సబ్జెక్ట్ కెన్ బి అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్. వీటిని మనం సబ్జెక్ట్ అంటాం. నా వర్బ్ వి ఆల్ నో. సో ద మెయిన్ వర్బ్ విచ్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ఏదైనా అవ్వచ్చు. వర్బ్ మనందరికీ తెలిసిందే, కానీ సబ్జెక్ట్ అంటే మాత్రం నౌన్ ఆర్ ప్రొనౌన్. సో ఏ సబ్జెక్ట్ కి మనము ఏ వర్బ్ యాడ్ చేస్తే ఆ 2 అగ్రిమెంట్ లో ఉంటాయో, కరెక్ట్ గా ఉంటాయో అని చెప్పే టాపిక్ నే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని అంటారు. రైట్, ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కి కాంకర్డ్ అనే ఇంకొక పేరు కూడా ఉంది. కాంకర్డ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జామ్ లో ఏం అడగచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈస్ కరెక్ట్ బేస్డ్ ఆన్ కాంకర్డ్ అని అడుగుతారు. కాంకర్డ్ అంటే ఏమర్థం అవ్వాలి మీకు? ఓకే, కాంకర్డ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నారు అని మనకు అర్థం అవ్వాలి. రైట్, సో ఈ టాపిక్ ఫస్ట్ అర్థం చేసుకుందాం పీపుల్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఆ ఎగ్జాంపుల్ చూసి దీనికి ఈ పర్టికులర్ టాపిక్ కి థంబ్ రూల్, బేసిక్ రూల్ ఏంటి అనేది మనం చెప్పుకుందాం. రైట్, సో లెట్స్ టేక్ అ లుక్ అట్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్స్ పీపుల్. లెట్ మీ రైట్ బర్డ్ ఫ్లై or flies. Let me also write down birds fly, or flies. Now people నాకు ఆన్సర్ తెలీదు అనుకోండి, రెండిటికి ఆన్సర్స్ తెలీదు అనుకోండి, అందుకని నేను 2 పాసిబిలిటీస్ అంటే 2 ఆప్షన్స్, మల్టిపుల్ చాయిస్ లాంటిది అనమాట. Now help me arrive at the answers. Take a look at the first example. First example lo bird fly or flies అని రాశాను కదా. Which of these 2 is the correct answer అన్నప్పుడు people we all know that మనము will say bird flies అని అంటాము, అలాగే we'll also say birds fly. Right, now nothing wrong with the word combination, nothing wrong with the answers, correct answers. But let's talk in terms of parts of speech ni base cheskoni ee answers manam discuss cheddam. Right, let's see the first example. People, bird flies an antunam kada. Bird is which part of speech? A part of speech idi bird anedi. Now bird manandarki telsi bird noun an telsu, right? But what is the other name for a noun? Noun ni nenu subject ani kuda anachu. So bird anedi subject. Now tell me, is bird a singular or a plural అని అడిగినప్పుడు మనందరికీ తెలిసిన పాయింట్ ఏంటి అంటే బర్డ్ ఈజ్ అ సింగులర్ అని తెలుసు, అండ్ ఇట్ ఈస్ అ సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ నేను బర్డ్ కి పక్కన ఎస్ఎస్ అని రాస్తాను. ఏంటి ఎస్ఎస్ అంటే? ఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ అ సింగులర్ సబ్జెక్ట్. బర్డ్ ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్. దీనికి ఆన్సర్ ఏం చెప్పుకున్నాము? ఫ్లైస్ అని చెప్పుకున్నాం కదా. ఫ్లైస్ వి ఆల్ నో ఈజ్ అ వర్బ్. కానీ విచ్ వర్బ్ ఇస్ ఫ్లైస్ అని అడిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయండి.
ఈజ్ ఫ్లైస్ అ సింగులర్ ఆర్ అ ప్లూరల్ అని చెప్పినప్పుడు డోంట్ గెట్ క్యారీడ్ అవే లుకింగ్ అట్ ది ఎస్. ఈ లెటర్ ని చూసి డోంట్ గెట్ క్యారీడ్ అవే. అంటే మనకు తెలిసిన లాజిక్ ఏంటి అంటే ఏదన్నా వర్డ్ కి లాస్ట్ లో ఎస్ అనే లెటర్ ఉంటే దట్ ఈజ్ అ ప్లూరల్ అని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉన్నాం ఈ రూల్ కాబట్టి. కానీ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ట్రూ పీపుల్. ఎందుకు అంటే ఫ్లైస్ అనేది సింగ్యులర్ వర్బ్ అవుతుంది. ఐడియల్ గా ఎస్ వల్ల ప్లూరల్ అవ్వాలి, కానీ వర్బ్ ఫ్లైస్ అనేది సింగులర్ వర్బ్ అవుతుంది. ఎందుకో నేను చెప్తాను. రైట్, లెట్స్ టేక్ అ లుక్ ఎట్ ద సెకండ్ ఎగ్జాంపుల్. బర్డ్స్ కి ఫ్లై అని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నాము. బర్డ్స్ we all know is a subject. కానీ which subject is the word birds అని అడిగినప్పుడు సింగులరా ప్లూరలా అని అడిగినప్పుడు you will say it is a plural subject అని చెప్పాలి. అందుకని నేను PS అని రాస్తున్నాను. అంటే PS stands for a plural subject. దీనికి ఆన్సర్ ఏం కన్ఫర్మ్ చేసుకున్నాము? ఫ్లై అనే వర్డ్ కన్ఫర్మ్ చేసుకున్నాము. నా ఫ్లై అనేది ఏ వర్బ్ అని అడిగినప్పుడు what is the answer that you will provide? నా ఫ్లై సింగులర్ వర్బా ప్లూరల్ వర్బా అని అడిగినప్పుడు యూ హ్యావ్ టు సే ఫ్లై ఈజ్ అ ప్లూరల్ వర్బ్ అని చెప్పాలి. సో అందుకని నేను ఇక్కడ PV అని రాస్తాను. సో PV స్టాండ్స్ ఫర్ అ ప్లూరల్ వర్బ్. నా ఇక్కడ మీరు నన్ను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఇక్కడ లాస్ట్ లో ఎస్ ఉంటే మీరు సింగులర్ అన్నారు, కానీ బర్డ్ కి లాస్ట్ లో ఎస్ ఉంటే మీరు ప్లూరల్ అంటున్నారు, ఏంటి, ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నారు అని అడిగినప్పుడు వెరీ సింపుల్ పీపుల్. ఆల్వేస్ రిమెంబర్, ఈ నౌన్ అండ్ వర్బ్ అనేవి టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ లాగా ఉంటాయి. అంటే వన్ ఆబ్వర్స్, ది అదర్ వన్ విల్ బి కాన్వర్స్ అన్నమాట. అంటే ద పాయింట్ దట్ యుల్ కీప్ ఇన్ మైండ్. సారీ, రైట్ పీపుల్, ఇఫ్ యూ కన్సిడర్ అ సబ్జెక్ట్, యూ కన్సిడర్ అ సబ్జెక్ట్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇఫ్ ద సబ్జెక్ట్ ends in an S, so if the subject is ending in an S, subject ganaka last lo S to end aithe, that subject should always be considered a plural. So subject ki last lo S unte adi plural avutundi. కానీ మీరు ఎప్పుడైనా వర్బ్ గురించి మాట్లాడి ఆ వర్బ్ కి లాస్ట్ లో ఎస్ యాడ్ చేస్తే లెటర్, ప్లీజ్ డూ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అ సింగ్యులర్. రైట్, సో ఈ పాయింట్ ఎప్పుడు మర్చిపోదు. సబ్జెక్ట్ కి లాస్ట్ లో ఎస్ ఉంటే ప్లూరల్ అవుతుంది, కానీ వర్బ్ కి లాస్ట్ లో ఎస్ ఉంటే అది సింగ్యులర్ అవుతుంది. అందుకే నేనేం చెప్పాను, సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అని చెప్పాను. రైట్, సో ఇప్పుడు ఇదే లాజిక్ మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ మీద అప్లై చేస్తే, బర్డ్ అనేది సబ్జెక్ట్, దానికి లాస్ట్ లో ఎస్ లేదు. సబ్జెక్ట్ కి లాస్ట్ లో ఎస్ లేకపోతే అది ఏమవుతుంది, సింగులర్ గా కన్సిడర్ చేస్తాము. అందుకనే బర్డ్ ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్. దీనికి ఆన్సర్ ఏం చెప్పుకున్నాము, ఫ్లైస్ అని చెప్పుకున్నాం కదా. ఫ్లైస్ ఇస్ అ వర్బ్ విచ్ ఇస్ ఎండింగ్ ఇన్ ఎస్. నేను రూల్ ఏం చెప్పాను మీకు, వర్బ్ కి లాస్ట్ లో ఎస్ ఉంటే అది సింగులర్ అవ్వాలి అని చెప్పాను. సో ఫ్లైస్ కి లాస్ట్ లో ఎస్ ఉంది కాబట్టి నేను దాన్ని సింగులర్ వర్బ్ గా కన్ఫర్మ్ చేసుకొని SV అని రాశాను. అదే సెకండ్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నప్పుడు, బర్డ్ అనేది సబ్జెక్ట్ కానీ లాస్ట్ లో ఎస్ ఉంది. సబ్జెక్ట్ కి లాస్ట్ లో ఎస్ ఉంటే అది ప్లూరల్ అవ్వాలి అని చెప్పాను కాబట్టి నేను బర్డ్స్ కి పక్కన PS అని రాశాను, అంటే ప్లూరల్ సబ్జెక్ట్. దీనికి ఆన్సర్ మనం ఫ్లై చెప్పుకున్నాము. ఫ్లై ఈజ్ అ వర్బ్, కానీ ఫ్లై కి లాస్ట్ లో ఎస్ లేదు. సో వర్బ్ కి లాస్ట్ లో ఎస్ ఉంటే సింగులర్ అవుతుంది, ఎస్ లేకపోతే ప్లూరల్ అవుతుంది. సో ఫ్లై కి లాస్ట్ లో ఎస్ లేదు కాబట్టి అది ప్లూరల్ అయింది. అందుకని నేను PV అని రాశాను, విచ్ స్టాండ్స్ ఫర్ అ ప్లూరల్ వర్బ్. నౌ ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాము, వాట్ ఈస్ ద థంబ్ రూల్ ఫర్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి? ఆన్సర్ వెరీ సింపుల్. అ సింగులర్ సబ్జెక్ట్ should take a singular verb and a plural subject should take a plural verb అని చెప్పాలి. రైట్, సో అదే రూల్ నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో సింగులర్ సబ్జెక్ట్ టేక్స్ అ సింగులర్ verb and plural subject takes a plural verb. అది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కి థంబ్ రూల్ అవుతుంది. సో రాసుకోండి, థంబ్ రూల్ ఫర్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. A singular subject should take a singular verb and a plural subject should take a plural verb. దీన్ని థంబ్ రూల్ అని రాసుకోండి. ఇంకొక పాయింట్ మనం ఆల్రెడీ నేర్చుకుంది ఏంటి ఇంతకు ముందు, సబ్జెక్ట్ కి లాస్ట్ లో ఎస్ ఉంటే ప్లూరల్. సో ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట. అలాగే వర్బ్ కి లాస్ట్ లో ఎస్ ఉంటే అది సింగ్యులర్.
సో ఈ బేసిక్ పాయింట్ ని మైండ్ లో పెట్టుకొని థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. సింగులర్ సబ్జెక్ట్ షుడ్ టేక్ అ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ షుడ్ టేక్ అ ప్లూరల్ వర్బ్. సో అదే రూల్ నేను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ మీద అప్లై చేసినప్పుడు బర్డ్ సింగులర్ సబ్జెక్ట్, ఫ్లైస్ సింగులర్ వర్బ్, బర్డ్స్ ప్లూరల్ సబ్జెక్ట్, ఫ్లై ప్లూరల్ వర్బ్, అంటే సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్. ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట. రైట్, వెరీ సింపుల్ పీపుల్. ఈ థంబ్ రూల్ ని బేస్ చేసుకొని ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. సో థంబ్ రూల్ గుర్తుపెట్టుకునే ముందు మనం ఫస్ట్ సబ్జెక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ కెన్ బి ఎ నౌన్ ఆర్ అ ప్రొనౌన్. సిమిలర్లీ సబ్జెక్ట్ కి లాస్ట్ లో ఎస్ ఉంటే ప్లూరల్ అవుతుంది, వర్బ్ కి లాస్ట్ లో ఎస్ ఉంటే సింగులర్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ఎగ్జాంపుల్స్ చూసాము. బర్డ్ ఫ్లై ఆర్ ఫ్లైస్, బర్డ్స్ ఫ్లై ఆర్ ఫ్లైస్ అనే 2 ఎగ్జాంపుల్స్ చూసాము. ఈ 2 ఎగ్జాంపుల్స్ లో మనం అప్లై చేసిన లాజిక్ ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పుకున్నాము, బర్డ్ కి ఫ్లైస్ అనే వర్బ్ ఉంటుంది అండ్ బర్డ్స్ కి ఫ్లై అనే వర్బ్ తీసుకుంటుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాము. ఇక్కడ మనం అప్లై చేసిన రూల్ ఏంటి అని అడిగినప్పుడు బర్డ్ ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్, హెన్స్ ఇట్ ఈస్ టేకింగ్ అ సింగులర్ వర్బ్. బర్డ్స్ ఈజ్ అ ప్లూరల్ సబ్జెక్ట్, హెన్స్ ఇట్ ఈస్ టేకింగ్ అ ప్లూరల్ వర్బ్. సో ఇలాగే మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి పీపుల్. మీరు ఎప్పుడైనా వర్బ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా వర్బ్ ని కోట్ చేసి ఆ వర్బ్ కి లాస్ట్ లో ఎస్ అనే లెటర్ యాడ్ అయింది అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ అ సింగులర్. ఎస్ అనే లెటర్ లేకపోతే ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ అ ప్లూరల్. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మీకు సింగ్ అండ్ సింగ్స్ అనే 2 వర్బ్స్ ఇచ్చారు అనుకుందాం, రైట్? సో SING అండ్ SINGS. నా ఈ రెండు కూడా ఏంటి పీపుల్, ఈ రెండు కూడా వర్బ్సే. కానీ ఈ రెండిట్లో ఏది సింగులర్ వర్బ్, ఏది ప్లూరల్ వర్బ్ అని అడిగినప్పుడు మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? బేస్డ్ ఆన్ వాట్ వీ హావ్ జస్ట్ లెర్న్డ్. సింగ్స్ అనే వర్బ్ కి లాస్ట్ లో ఎస్ ఉంది కాబట్టి అది సింగులర్ అవుతుంది. కానీ సింగ్ అనే వర్బ్ కి లాస్ట్ లో ఎస్ లేదు కాబట్టి అది ప్లూరల్ అవుతుంది. సో సింపుల్ గా సింగ్ పక్కన ప్లూరల్ పి అని రాసుకోండి, సింగ్స్ పక్కన ఈ బ్రాకెట్ ప్లేస్ చేసుకొని ఇక్కడ సింగులర్ ఎస్ అని రాసుకోండి. సో సింగ్ సింగులర్ అవుతుంది, సింగ్ ప్లూరల్ అవుతుంది. ఈ లాజిక్ అన్ని వర్డ్స్ మీద అప్లై అవుతుంది ఎక్సెప్ట్ ఫర్ 1 వర్డ్. ఆ 1 వర్డ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రూల్స్ ఎక్సెప్షన్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం, రైట్? లెట్స్ రెజ్యూమ్. సో మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కి థంబ్ రూల్ డిస్కస్ చేసాము అండ్ సబ్జెక్ట్ వర్బ్ ఎలా డిఫరెంట్ గా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. నౌ లెట్స్ మూవ్ ఆన్. మనము బేసిక్ రూల్ థంబ్ రూల్ చూసాం కాబట్టి మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి, ప్రతి రూల్ కి ఎక్సెప్షన్స్ అనేవి ఉండాలి, అప్పుడే దానికి కంప్లీట్నెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన థంబ్ రూల్ కి ఎక్సెప్షన్స్ ఏంటి చూద్దాం. సో లెట్ మీ కన్సిడర్ 2 వర్డ్స్, ప్లే అండ్ ప్లేస్ అనే 2 వర్డ్స్ ని కన్సిడర్ చేస్తాను. ఈ రెండు కూడా వర్బ్స్ అని మనందరికీ తెలుసు. నౌ మై క్వశ్చన్ పీపుల్, ప్లే అండ్ ప్లేస్ అనే ఈ 2 వర్డ్స్ లో ఏది సింగులర్ వర్బ్ అని ఎవరైనా అడిగినప్పుడు మీరు ఎలా కన్ఫర్మ్ చేయాలి? ఎస్ ఈజ్ అ సింగులర్ వర్బ్ బికాజ్ ఇట్ ఈస్ ఎండింగ్ ఇన్ ఎస్. కాబట్టి నేను ఇక్కడ ప్లేస్ కి పక్కన ఒక బ్రాకెట్ ప్లేస్ చేసుకొని ఎస్ అంటే సింగులర్, అదే ప్లే కి పక్కన ఒక బ్రాకెట్ ప్లేస్ చేసుకొని పి అనే లెటర్ రాస్తాను విచ్ స్టాండ్స్ ఫర్ అ ప్లూరల్. సో ప్లే ఈజ్ అ ప్లూరల్ వర్బ్ అండ్ ప్లేస్ ఈజ్ అ సింగులర్ వర్బ్. నా ఈ 2 వర్డ్స్ మనం ఎందుకు కన్సిడర్ చేసాము అంటే విల్ సఫైస్ ద థంబ్ రూల్ ఫర్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఏంటా థంబ్ రూల్? సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్. Let's take the second example into consideration. People, place, which is a singular verb, should be taken by which subjects according to subject verb agreement? Singular or plural? ఇది సింగులర్ వర్బ్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. సో ఆ లాజిక్ ని బేస్ చేసి నేను ఇక్కడ హీ, షీ, ఇట్ అనే పర్సన్స్ గురించి మాట్లాడదాం. పీపుల్, హీ అనేది సింగులర్, షీ సింగులర్, ఇట్ కూడా సింగులరే. నౌ can I say he plays? Your answer should be yes. Can I say she plays? Yes. Can I say it plays? Yes. ఎందుకు రైట్ కాంబినేషన్స్? బికాస్ సింగులర్ సబ్జెక్ట్ ఈస్ టేకింగ్ అ సింగులర్ వర్బ్. అదే మీరు ప్లే అనే ప్లూరల్ తీసుకున్నప్పుడు నేను ఇక్కడ వి అండ్ దే అనే 2 సబ్జెక్ట్స్ తీసుకుంటాను. వి అండ్ దే. నా వి దే రెండు కూడా ప్లూరల్స్ అని మనకు తెలుసు. నౌ కెన్ ఐ సే వి ప్లే? యువర్ ఆన్సర్ షుడ్ బి yes. Can I say they play? Your answer should be a yes. So ఇక్కడ నేను we play అనొచ్చు, they play అనొచ్చు బికాస్ ప్లూరల్ సబ్జెక్ట్ ఈస్ టేకింగ్ అ ప్లూరల్ వర్బ్. ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు పీపుల్, ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ద ట్రబుల్ arises when you consider I and you. ఈ 2 సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడే మనకి ప్రాబ్లం వస్తుంది. ఏంటా ప్రాబ్లం అనేది అర్థం చేసుకుందాము. పీపుల్, మై క్వశ్చన్, I is which person, people?
ఐ అనేవాడు ఫస్ట్ పర్సన్ సింగ్యులర్ కాబట్టి నేను ఇక్కడ 1s అని రాస్తాను. సో ఇట్ స్టాండ్స్ ఫర్ ద ఫస్ట్ పర్సన్ సింగులర్. అండ్ యు అనే అతను ఏ పర్సన్, యు అనేవాడు ఏ పర్సన్, సెకండ్ పర్సన్ సింగ్యులర్ అవుతాడు. రైట్, సో నేను 2s అని రాస్తాను. సో ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, యు సెకండ్ పర్సన్ సింగులర్, 1s 2s. Now people, according to the thumb rule for subject verb agreement, ఈ ఐ అండ్ యు అనే 2 సింగులర్ పర్సన్స్ ఏ వర్బ్ తీసుకోవాలి అంటే సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్ కాబట్టి ఈ ఇద్దరు కూడా సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్ ని తీసుకోవాలి. సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి సింగులర్ వర్బ్ తీసుకోవాలి. నా ఇప్పుడు ఈ రెండిట్లో ఏది సింగులర్ వర్బ్? ప్లే అండ్ ప్లేస్ లో ప్లేస్ అనేది సింగులర్ వర్బ్. నా అంటే రూల్ ప్రకారము మనం ఏమనాల్సి వస్తుంది? ఐ ప్లేస్ అండ్ యూ ప్లేస్ అనాల్సి వస్తుంది. ఎందుకు అంటే సింగులర్ సబ్జెక్ట్ షుడ్ టేక్ అ సింగులర్ వర్బ్. కానీ ఇది రైటా రాంగా? ఇట్ ఈస్ రాంగ్. విల్ నాట్ సే ఐ ప్లేస్, వి విల్ నాట్ సే యూ ప్లేస్. ఏమంటాం మనము? విల్ సే ఐ ప్లే అండ్ వి విల్ ఆల్సో సే యూ ప్లే అని అంటాం కదా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు. ఇది కరెక్ట్. ఎందుకు ఇది కరెక్ట్ అవుతుంది, ఎందుకు ఇది రాంగ్ అని అడిగినప్పుడు మీరేం చెప్పాలి? I and you are the 2 exceptions to the rule అని చెప్పాలి. ఏ రూల్ కి వీళ్ళిద్దరు ఎక్సెప్షన్స్? సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్ అనే రూల్ కి వీళ్ళిద్దరు ఎక్సెప్షన్స్. అంటే ద పాయింట్ దట్ యుల్ కీప్ ఇన్ మైండ్, ఈ ఇద్దరు వ్యక్తులు తప్ప, ఈ ఇద్దరు పర్సన్స్ తప్ప మీరు ఏ పర్సన్ గురించి మాట్లాడినా మీరు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి? సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్, ఎక్సెప్ట్ ఐ అండ్ యూ లేదా ఎక్సెప్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ సెకండ్ పర్సన్ సింగులర్ అని చెప్పాలి. వీళ్ళిద్దరు కూడా ఎక్సెప్షన్స్ అన్నమాట. రైట్. అలాగే మనము ఆల్రెడీ నేర్చుకున్న రూల్ ఏంటి? ఏదన్నా వర్బ్ లాస్ట్ లో ఎస్ అనే లెటర్ తో ఎండ్ అయితే అది సింగులర్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాము. కానీ దెర్ ఈస్ వన్ వర్బ్, రైట్, విచ్ డజంట్ ఎండ్ ఇన్ ఎస్ బట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ అ సింగులర్. ఎస్ తో ఎండ్ అవ్వదు కానీ అది సింగులర్ గానే కన్సిడర్ చేస్తారు. ఏంటా వర్బ్ అని అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్పాలి అంటే, సార్ ది హెల్పింగ్ వర్బ్ ఏఎం అనేది ది ఆన్సర్ సార్ అని చెప్పాలి. ఎందుకంటే యామ్ అనేది వర్బ్ విచ్ ఇస్ నాట్ ఎండింగ్ ఇన్ ఎస్, కానీ యామ్ అనేది ఎప్పుడు సింగులర్ గానే కన్సిడర్ చేస్తాము. ఎందుకు సింగులర్ గా కన్సిడర్ చేస్తాము అంటే ఏ పర్సన్ తీసుకుంటాడు యామ్ అనే వర్బ్? ఓన్లీ ఐ అనే ఫస్ట్ పర్సన్ సింగులర్ మాత్రమే యామ్ తీసుకుంటాడు. కాబట్టి ఐ అనే పర్సన్ మాత్రమే యామ్ తీసుకుంటాడు కాబట్టి యామ్ ఇస్ కన్సిడర్డ్ సింగులర్ దో ఇట్ ఈస్ నాట్ ఎండింగ్ ఇన్ ఎస్. రైట్. సో ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కి ఈ వీళ్ళిద్దరు కూడా ఎక్సెప్షన్స్ అన్నమాట. రైట్. సో పీపుల్, ఇప్పుడు మనము థంబ్ రూల్ చూసాము, థంబ్ రూల్ తో పాటు ఎక్సెప్షన్స్ కూడా చూసాము. నౌ వన్స్ వీఆర్ డన్ విత్ ఇట్, ఇంకొన్ని రూల్స్ చెప్తాను, బేసిక్ రూల్స్. అవి కవర్ చేసిన తర్వాత మనం క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. రైట్ పీపుల్, సో లెట్స్ సీ కొన్ని రూల్స్. రైట్. నౌ లెట్స్ సీ. చాలా సింపుల్ రూల్ పీపుల్, కాన్సన్ట్రేట్ చేయండి వీటి మీద. నౌ ఐల్ రైట్ table, sorry, I'll write table and chair. Right. Now people, ఎప్పుడైనా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు నేను టేబుల్ అండ్ చైర్ అని రాసినప్పుడు ఫాలోయింగ్ వర్బ్ ఏముండాలి? షుడ్ దేర్ బి ఎన్ ఇస్ ఆర్ ఎన్ ఆర్ అని అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్పాలి అంటే, టేబుల్ అండ్ చైర్ అన్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ 2 డిఫరెంట్, అంటే 2 ఇండిపెండెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి సబ్జెక్ట్స్ ఇక్కడ ప్లూరల్ అవుతుంది. సో ప్లూరల్ సబ్జెక్ట్ కి వర్బ్ ప్లూరల్ ఉండాలి అని మనం నేర్చుకున్నాం. కాబట్టి టేబుల్ అండ్ చైర్ అని వచ్చినప్పుడు యువర్ ఆన్సర్ షుడ్ బి ఆర్. కానీ ఎవరైనా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ద టేబుల్ అండ్ చైర్ అని సెంటెన్స్ బిగినింగ్ లో ద టేబుల్ అండ్ చైర్ అని రాసి ఫాలోడ్ బై ఇస్ ఆర్. ఇప్పుడు ఏది కరెక్ట్ వర్బ్? పీపుల్ వి ఆల్ నో ఇస్ అ సింగులర్, ఆర్ ఇస్ అ ప్లూరల్. కానీ షార్ట్ కట్ ఏంటి? ఈజ్ ని ఎందుకు మనం సింగులర్ గా కన్ఫర్మ్ చేసుకున్నామంటే ఏం చెప్పాలి మీరు ఆన్సర్? సార్ ఈజ్ ఎండింగ్ ఇన్ ఎస్, హెన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అ సింగులర్ వర్బ్ అని చెప్పాలి. ఇది షార్ట్ కట్ అన్నమాట. రైట్, ఈజీ వే టు ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు చూడండి, ద టేబుల్ అండ్ చైర్ అన్నప్పుడు ఇస్ ఆరా అని ఎవరైనా అడిగినప్పుడు సార్ హౌ మెనీ సబ్జెక్ట్స్ అనేది మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ద టేబుల్ అండ్ చైర్ అనేవి ఎన్ని సబ్జెక్ట్స్ అని అడిగినప్పుడు మీరు ఏం ఆన్సర్ చెప్పాలి? సార్ ద టేబుల్ అండ్ చైర్ అనేది 1 సబ్జెక్ట్ సార్ అని చెప్పాలి. ఎందుకు అంటే
ఈ ఎగ్జాంపుల్లో నేను టేబుల్నే చైర్గా కూడా వాడచ్చు అని చెప్తున్నాను. సో ద టేబుల్ అండ్ చైర్ ఈజ్ వన్ సబ్జెక్ట్ కాబట్టి ద టేబుల్ అండ్ చైర్ ఈజ్ అని చెప్పాలి. కానీ అదే సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇఫ్ సమ్వన్ రైట్స్ ద టేబుల్ అండ్ ద చైర్ అని రాశారు అనుకుందాం. నా ఇక్కడ ఫాలో అవుతూ ఇస్ ఆర్ అనే ఆప్షన్స్ రాశాము. సో ఇప్పుడు నేను ద టేబుల్ అండ్ ద చైర్ అన్నప్పుడు టేబుల్ కి చైర్ కి రెండింటికి ముందు టిహెచ్ఈ అనే ఆర్టికల్ ఉంది కాబట్టి ఇవి రెండు ఇండిపెండెంట్ సబ్జెక్ట్స్ గా కన్సిడర్ చేయాలి. సో ఇండిపెండెంట్ సబ్జెక్ట్స్ అన్నప్పుడు టూ సబ్జెక్ట్స్ కాబట్టి దిస్ బికమ్స్ అ ప్లూరల్. సో ప్లూరల్ సబ్జెక్ట్ షుడ్ టేక్ విచ్ వర్బ్ అకార్డింగ్ టు ద రూల్? ప్లూరల్ వర్బ్. కాబట్టి ద టేబుల్ అండ్ ద చైర్ అన్నప్పుడు నేను ఆర్ అనే వర్బ్ ని పిక్ చేస్తాను. అదే ఒకవేళ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తూ ఎవరైనా టేబుల్ అండ్ ద చైర్ ఇస్ ఆర్ అని అడిగినప్పుడు డిఫరెంట్ పాసిబిలిటీస్ అన్నమాట ఇవన్నీ. సో ఇలాంటి పాసిబిలిటీస్ వచ్చినప్పుడు మనకి ఆన్సర్ ఎలా మారుతుంది అనేది మనకు అర్థం అవ్వాలి. రైట్. సో ఇప్పుడు లెట్స్ సపోజ్ సో టేబుల్ అండ్ ద చైర్ అన్నప్పుడు టేబుల్ని నేను చైర్ నుంచి సపరేట్ చేస్తున్నాను అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ టూ ఇండిపెండెంట్ సబ్జెక్ట్స్ అని మీకు అర్థం అవ్వాలి. సో టూ ఇండిపెండెంట్ సబ్జెక్ట్స్ అన్నప్పుడు ఇది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ షుడ్ బి ఫాలోడ్ బై అ ప్లూరల్ వర్బ్. హెన్స్ టేబుల్ అండ్ ద చైర్ అన్నప్పుడు ఐ విల్ గో విత్ ఆర్. రైట్. సో 4 పాసిబిలిటీస్ గుర్తుపెట్టుకోండి. టేబుల్ అండ్ చైర్ టూ ఇండిపెండెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి ఆర్. ద టేబుల్ అండ్ చైర్ వన్ సబ్జెక్ట్ కాబట్టి ఇస్. ద టేబుల్ అండ్ ద చైర్ టూ సబ్జెక్ట్స్ కాబట్టి ఆర్. టేబుల్ అండ్ ద చైర్ టూ సబ్జెక్ట్స్ హెన్స్ ఆర్. సో ఇలాంటివి ఎప్పుడైనా ఇఫ్ యూ కమ్ అక్రాస్ సచ్ వర్డ్ కాంబినేషన్స్ వీటికి ప్యారలలిజం అంటే ఏదో ఒక రిఫరెన్స్ తీసుకోవచ్చు. రిఫరెన్స్ తీసుకుంటే మనకి క్లారిటీ ఎక్కువగా వస్తుంది అనమాట. అంటే ఏం రిఫరెన్స్ తీసుకోవచ్చు అని ఎవరైనా అడిగినప్పుడు వెరీ సింపుల్ పీపుల్. ఇప్పుడు ఇఫ్ యూ కమ్ అక్రాస్ టేబుల్ అండ్ చైర్ దీన్ని మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు అంటే రామ్ అండ్ రాజ్ అనుకోండి, లేదా ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ అనుకోండి. సో సింపుల్ గా రామ్ అండ్ రాజ్ అనుకుంటే రామ్ అండ్ రాజ్ టూ ఇండిపెండెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇద్దరు కాబట్టి ఆర్ అనాలి. సో టేబుల్ అండ్ చైర్ కి కూడా ఆర్ అంటున్నాను. ఒకవేళ నేను ద టేబుల్ అండ్ చైర్ అన్నప్పుడు దీన్ని మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు, ఎలా ప్యారలిజం డ్రా చేస్తారు అంటే వెరీ సింపుల్ కంపారిజన్. ద ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ అని ఆలోచించండి, అప్పుడు మీకు ఆన్సర్ ఏంటి అనేది తెలుస్తుంది. పీపుల్ ద ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఎంతమంది మనుషులు అన్నప్పుడు యూ విల్ సే ఇట్ ఈస్ వన్. ఎందుకంటే ద ప్రిన్సిపల్ అండ్ ద కరెస్పాండెంట్ అన్నప్పుడు ఇద్దరు అవుతారు, ద ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ అన్నప్పుడు ఒక్కళ్ళే అవుతారు. సో ఆ లాజిక్ ఇక్కడ అప్లై చేసి ద ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ అంటే వన్ పర్సన్ కాబట్టి ఆన్సర్ ఇస్. అలాగే ద టేబుల్ అండ్ ద చైర్ అన్నప్పుడు ఇక్కడ ద ప్రిన్సిపల్ అండ్ ద కరెస్పాండెంట్ అని ప్యారలిజం డ్రా చేసుకోవచ్చు. సో ద ప్రిన్సిపల్ అండ్ ద కరెస్పాండెంట్ అనేవాళ్ళు ఇద్దరు వ్యక్తులు కాబట్టి యువర్ వర్బ్ ది ఆన్సర్ షుడ్ బి ఆర్. అలాగే టేబుల్ అండ్ ద చైర్ అన్నప్పుడు మీరు దీన్ని ఎలా కంపేర్ చేసుకుంటారు అంటే రామ్ అండ్ ద టీచర్ అని అనుకోండి. రైట్. సో రామ్ అండ్ ద టీచర్ అని కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా టేబుల్ అండ్ ద చైర్ అన్నప్పుడు యూ హ్యావ్ టు గో విత్ ప్లూరల్ వర్బ్. రైట్. సో అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ది ఆర్టికల్ టిహెచ్ఈ. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, అంత ఈజీ కాదు. దిస్ ఆర్టికల్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ సెంటెన్సెస్ ఇన్ డిసైడింగ్ ద వర్బ్ అన్నమాట. రైట్. సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. అలాగే పీపుల్ మనము అండ్ అనే కంజంక్షన్ యూజ్ చేసాం కదా, లెట్స్ టేక్ అ లుక్ అట్ ఆర్ అనే కంజంక్షన్ తోటి మనము ఒకవేళ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అన్నప్పుడు వాట్ కెన్ బి ద పాసిబిలిటీస్ అనేది చూద్దాము. రైట్. ఎగ్జాంపుల్. నౌ ఐ విల్ సే ద టేబుల్స్ ఆర్ ద చైర్స్. రైట్ అని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనము సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి అన్నప్పుడు లెట్స్ బిగిన్ విత్ the table or the chair is are broken. Right. So the table or the chair is are broken. ఇక్కడ నేను ఏం చేశాను అంటే కంజంక్షన్ అండ్ కాకుండా ఇందాక చూసినట్టు ఇప్పుడు ఆర్ గా మార్చాను. Now, ఇప్పుడు what should be the answer? The table or the chair is are broken అన్నప్పుడు your answer should be
ఇస్ అనేది మన ఆన్సర్ అవ్వాలి. రైట్, అలాగే లెట్స్ సపోజ్ ద tables or the chair are broken. Right. సో ఇక్కడ మనం చేసిన మార్పు ఏంటి? వాట్స్ ద చేంజ్ హియర్? ఇక్కడ టేబుల్ ఉంది, ఇక్కడ టేబుల్స్ ఉంది, సింగులర్ ప్లూరల్. బట్ ద టేబుల్స్ ఆర్ ద చైర్ ఆర్ బ్రోకెన్ అన్నప్పుడు ఇక్కడ కూడా ఆన్సర్ ఇజ్జే అవుతుంది. ఎందుకు ఇజ్ అవుతుంది అనేది ఇంకొక ఎగ్జాంపుల్, ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. వాటి తర్వాత విల్ కమ్ బ్యాక్ టు ది ఆన్సర్స్. నౌ ద టేబుల్ ఆర్ ద చైర్స్, the table or the chairs are broken. సో ఇక్కడ నేను ఏం చేంజ్ చేశాను? ఇక్కడ చైర్ అనే సింగులర్, ఇక్కడ మాత్రం చైర్స్ ప్లూరల్. సో ద టేబుల్ ఆర్ ద చైర్స్ ఆర్ బ్రోకెన్ అన్నప్పుడు మీ ఆన్సర్ ఆర్ అవ్వాలి. రైట్, అలాగే లెట్స్ సపోజ్ యూ కమ్ అక్రాస్ ద టేబుల్స్ ఆర్ the chairs are broken. ఇలాంటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు వెరీ సింపుల్, ద టేబుల్స్ ఆర్ ద చైర్స్ రెండు ప్లూరల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆర్ అవుతుంది. రైట్, సో ఇక్కడ రూల్ మనం ఏం అప్లై చేయాలి అంటే వెరీ సింపుల్ పీపుల్. ఒకవేళ 2 సబ్జెక్ట్స్ మధ్యలో ఆర్ కానీ ఐదర్ ఆర్ కానీ neither nor కానీ, రైట్? సో ఈ కంజంక్షన్స్ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో when 2 subjects are separated, ఎలా సెపరేట్ అవ్వాలి? ఆర్ ఐదర్ ఆర్ నైదర్ నాట్ తో సెపరేట్ అయినప్పుడు వాట్ ఈస్ ద రూల్ అప్లికబుల్? ద ఫాలోయింగ్ వర్బ్ ఆర్ ద వర్బ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ నియరెస్ట్ సబ్జెక్ట్ అని రాసుకోండి. రైట్, సో if 2 subjects are separated with words such as or, either or, neither nor, the verb depends on the nearest subject. Now ee rule ni manam ikkada apply cheste, let's see the first example. The table or the chair, or undi kabatti verb depends on its nearest subject. Ikkada verb ki nearest subject enti? First example lo chair. Chair singular a plural a? It's a singular. Singular subject should take which verb according to the rule? Singular verb. కాబట్టి ఇక్కడ నేను చైర్ కి పక్కన is అనే verb ని పిక్ చేశాను. The tables or the chair are broken అన్నప్పుడు or again కానీ verb దేని మీద డిపెండ్ అవ్వాలి? దానికి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వాలి. సో ఇక్కడ కూడా verb blank లో ఉంది, దానికి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ చైర్. చైర్ సింగులర్ కాబట్టి నేను ఇప్పుడు is అనే verb పిక్ చేశాను. సింగులర్ సబ్జెక్ట్ షుడ్ టేక్ అ సింగులర్ verb అనేది మనకి థంబ్ రూల్ చెప్తుంది కాబట్టి. రైట్, అలాగే ఎగ్జాంపుల్ 3, ద టేబుల్ ఆర్ ద చైర్స్ ఆర్ బ్రోకెన్ అన్నప్పుడు ఇక్కడ వర్బ్ కి దగ్గరగా నియరెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? చైర్స్. చైర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ షుడ్ టేక్ అ ప్లూరల్ వర్బ్ అని రూల్ చెప్తుంది కాబట్టి ఇక్కడ నేను ఆర్ కి వెళ్ళాను. అలాగే ఎగ్జాంపుల్ 4, ద టేబుల్స్ ఆర్ ద చైర్స్ ఆర్ బ్రోకెన్ అన్నప్పుడు ఇక్కడ కూడా వర్బ్ కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ఏంటి? చైర్స్. చైర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ షుడ్ టేక్ అ ప్లూరల్ వర్బ్, హెన్స్ ది ఆన్సర్ ఆర్. రైట్, సింపుల్ రూల్ పీపుల్ కానీ వెరీ ఎఫెక్టివ్, చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్స్ లో. సో వాట్ ఆర్ ద 3 కంజంక్షన్స్ దట్ యుల్ రిమెంబర్? ఆర్, ఐదర్ ఆర్, నైదర్ నార్. సో ఇలాంటి కంజంక్షన్స్ వచ్చినప్పుడు వర్బ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ నియరెస్ట్ సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి. రైట్, సో ఇది ఒక రూల్ అన్నమాట, ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది రూల్. రైట్, లెట్స్ మూవ్ ఆన్. ఇంకా పాయింట్స్ మనము ఏం కవర్ చేయొచ్చు, ఏం డిస్కస్ చేయొచ్చు అనేది చూద్దాం. రైట్,